హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు పి స్వర్ణ. నేను విద్యావికాస్ కాలేజీలో చదువుతున్నాను. మొన్న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది. 465 మార్క్స్ వచ్చినాయి. దీనికి కారణం మా పేరెంట్స్, మా టీచర్స్, మాకు ఇచ్చిన గైడెన్స్. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను చింతలపూడి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులు భారీగా పాల్గొన్నారు. అనంతరం 8వ వార్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక సంఘ సంస్కర్తగా గొప్ప మానవతా మూర్తి అని, బహుజన రాజాధికారం కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. అంటరానితనం, కుల వివక్ష, ఇతర సామాజిక అన్యాయాలను నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే తాను శాసనసభ్యునిగా ప్రజల ముందు నిలబడ్డారని తెలిపారు. అంబేద్కర్ అన్ని వర్గాల వారికి సమన్యాయం కల్పించారని అన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर। దేశం అభివృద్ధి చెందుతని నమ్మిన గొప్ప మహనీయుడు భారతరత్న డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు దేశమే కాదు ప్రపంచంలో కూడా ఈ యొక్క జయంతిని జరుపుకుంటున్నారు. మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక వారం కాదు, మరి ఎన్ని నెలలను కూడా చెప్పుతూ పోతా ఉంటాం. మరి ఆయన బడుగు బలహీన వర్గాలకి, అనువాద వర్గాలకి వారి గురించి ఎంత మరి కష్టపడ్డారో, వారి హక్కుల గురించి ఎంత ఇచ్చేసారో, పోరాటం చేశారో కూడా తెలుసు. మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపంలో అది రాసింది కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప పార్లమెంటేరియన్. బడుగు బలైన వర్గాలు వారి హక్కుల గురించి కానివ్వండి, లేకపోతే రాజకీయ రావడం విషయం కానివ్వండి, నాలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి మరి గలం మాట్లాడుతున్నారంటే అది తప్పకుండా మరి బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజీవన్ గారు వారు పెట్టిన మరి భిక్షే, అలాగే వారు చూపించిన మరి దారి. మరి ఈ జయంతి సందర్భంగా నేను అందరూ కూడా ఒకటే చెప్తున్నాను, అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజీవన్ గారు నుండి వారు ఏదైతే మంచి పనులు చేసి మనల్ని ఈ రోజున ఒక స్థితిలో పెట్టారో అలాంటివి మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ప్రతి ఫీల్డ్లో కూడా మంచి పేరు తీసుకునే విధంగా అందరం కూడా మరి కృషి చేయాలి, కష్టపడాలి. అలాగే రాబోయే తరం కూడా వారి గురించి చెప్పి మరి వారిని కూడా మోటివేట్ చేసి మంచి స్థాయిలో ఉండేలాగా మనం కృషి చేయాలి. ఈ పండుగలంటే ఇంతే. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం.